ప్రేక్షకులందరూ బాగున్నారని కోరుకుంటూ ప్రేమ తీరానికి మీకు స్వాగతం. దిస్ ఈస్ నవీన్. ఈరోజు సూర్య కుటుంబం 2వ ఎపిసోడ్ పునఃప్రారంభిస్తున్నాను. ఎందుకంటే అగ్నిసాక్షిగా ఎపిసోడ్స్ సీజన్ 2 కావాలంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్రేమ, పగ, బంధం మధ్య జరుగుతున్న ఈ అనుబంధాలు, జ్ఞాపకాలు, చిన్నప్పటి జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలే జీవితానికి నాంది అని చెప్పే సూర్య కుటుంబానికి మీకు స్వాగతం. మనుషులు దూరమైనప్పుడు గోడలు కడతారు, కానీ మనుషులు దూరమైనప్పుడు మౌనంతో సమాధులు కడతారు. ఒకే ఇంటి పైకప్పు కింద నలుగురు వ్యక్తులు ఉన్నా వారి మధ్య ఉన్న నిశ్శబ్దం కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని తలపిస్తుంది. తెల్లవారుజామున 5 గంటలవుతున్నా ఆదిత్యకు నిద్ర పట్టడం లేదు. నిన్న రాత్రి ఆఫీస్ ఒత్తిడిలో తండ్రిని అన్న మాటలు, తండ్రి కళ్ళల్లో కనిపించిన ఆ చిన్నపాటి నిస్సహాయత అతడిని లోపల తొలిచేస్తున్నాయి. విసుగ్గా బెడ్ మీద నుంచి లేచి తన పర్సు కోసం వెతికితే అది అక్కడ లేదు. కంగారుగా హాల్లోకి వచ్చి చూస్తే సోఫా పక్కన టీపాయ్ మీద అది చాలా జాగ్రత్తగా పెట్టి ఉంది. అది చూసినప్పుడే అతడికి అర్థమైంది, రాత్రి తను విసిరేసిన పర్సును నాన్నే తీసి అక్కడ భద్రపరిచాడని. అయిష్టంగానే పర్సు తెరిచి తన ఐడి కార్డ్ కోసం వెతుకుతుండగా లోపల అరలో మడతపెట్టి ఉన్న ఒక పాత పడిపోయిన పసుపు రంగులోకి మారిన కాగితం ఒకటి అతడికి కంటపడింది. ఆశ్చర్యంగా దాన్ని తీసి విప్పి చూసిన ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. అది తను 2వ తరగతిలో ఉన్నప్పుడు నాన్నకి రాసిన థ్యాంక్ యూ నోట్. అందులో వంకర టింకర అక్షరాలతో, నాన్న, నాకు సైకిల్ కొనిచ్చినందుకు థ్యాంక్ యూ, నువ్వే నా హీరో, నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాను అని రాసి ఉంది. ఆ కాగితం వెనుక నాన్న ఈరోజు తేదీతో ఒక చిన్న లైన్ రాశారు. నాయనా, నువ్వు పెద్దవాడివయ్యావు, నీ హీరోకి ఇప్పుడు కేవలం కరెంటు బిల్లు మాత్రమే గుర్తొస్తుంది అని కోప్పడకు. నీతో మాట్లాడడానికి నా దగ్గర ఏ నెపము లేక అలా అడిగాను. నీ సక్సెస్ నాకు గర్వమే, కానీ నీ సమయం నాకు ప్రాణం అని అన్నాడు. ఆ వాక్యాలు చదువుతుంటే ఆదిత్య కళ్ళల్లోంచి నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తను సంపాదిస్తున్న లక్షల జీతం, తను వెళ్ళాలనుకుంటున్న యూరోప్ ట్రిప్ ఈ చిన్న కాగితం ముందు ఎంత వెలవెలబోతున్నాయో అతనికి బోధపడింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతున్న తల్లిని వెనుక నుంచి హత్తుకొని, అమ్మా, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, లీవ్ పెట్టేశాను అని చెప్పేసరికి సుభద్ర ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. సరిగ్గా అదే సమయంలో హాల్లోకి వస్తున్న తండ్రిని చూసి ఆదిత్య పరుగెత్తుకెళ్ళి ఆయన చేతులు పట్టుకున్నాడు. నాన్న, దీన్ని ఇప్పటికి దాచారా? సారీ నాన్న, డబ్బు సంపాదించే పరుగులో బంధుత్వాన్ని వెనక్కి వదిలేశాను. నా సక్సెస్ మీద సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాను, కానీ నా సాన్నిధ్యం మీకు అవసరమని మర్చిపోయాను అని ఏడుస్తూ ఒప్పుకున్నాడు. రఘురామ్ కళ్ళల్లో ఏళ్ల నాటి అలసట పోయి ఒక తెలియని వెలుగు కనిపించింది. నా ఆసక్తి అదొక్కటే ఆదిత్య. ఆ కాగితంలో ఉన్న బాబు నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా ముందున్న ఈ టీం లీడర్ నాకు కొత్తగా అనిపిస్తున్నాడు అని గద్గద స్వరంతో అనగానే ఇల్లంతా ఒక్కసారిగా భావోద్వేగంతో నిండిపోయింది. అదే సమయంలో గదిలోంచి బయటకు వస్తున్న అన్విత చేతిలో ఫోన్ లాక్కొని, ఇకపై ఈ ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఎవరి చేతిలో ఫోన్ ఉండకూడదు, మనకు డబ్బు కంటే నాన్న నవ్వు ముఖ్యం అని ఆదిత్య ఖరాఖండిగా చెప్పేసరికి అన్విత కూడా తన తప్పు తెలుసుకొని తండ్రిని హత్తుకుంది. ఆ సాయంత్రం ఆ ఇంట్లో ల్యాప్టాప్ కీబోర్డ్ శబ్దాలు బదులు పాత ఫోటో ఆల్బమ్స్ చూస్తూ అందరూ కలిసి నవ్వుకుంటున్న కేరింతలు వినిపించాయి. వచ్చే నెల వెళ్ళే యూరప్ ట్రిప్కు ఆఫీస్ కోసం కాదు, కేవలం తన కుటుంబం కోసమే అని ఆదిత్య నిర్ణయించుకున్నాడు.
డబ్బు మనిషికి సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ సమయం మాత్రమే ఆ బంధాన్ని నిలబెడుతుందని ఆ కుటుంబం ఆ రోజు గ్రహించింది. చిరిగిన ఆ పాత కాగితం వారి మధ్య ఉన్న మౌనాన్ని చింపేసి ప్రేమను మళ్ళీ చిగురింపజేసింది. చూశారు కదా, పాత బంధాన్ని మనం ఎప్పుడు ముందుండాలి, అప్పుడే మన బంధం యథావిధిగా సాగుతుంది. అలాగని ఫోన్లకు అడిక్ట్ అయిపోతే మన జీవితం చిన్నాభిన్నమై ఏది మనకు అందుబాటులో ఉండదు. ఇంతటితో ఈ ఎపిసోడ్ 2 ముగిస్తున్నాను. సూర్య కుటుంబం ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదములు.